ఫ్రెండ్స్ అందరూ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అందరికీ అంటే ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు కావాలనుకుంటున్నారో వారందరికీ ఎట్టకేలకు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే తీసుకువచ్చింది. అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక శుభవార్త అయితే చెప్తూ ఎలక్షన్ల కంటే ముందు అంటే 6 నెలల ముందు నుండి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న మరియు కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న కొత్తగా పెళ్ళైన వారికి, అదేవిధంగా కుటుంబంలో కలిసి ఉన్న రేషన్ కార్డు నుండి కొడుకు మరియు కోడలు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్న వారికి, అదేవిధంగా ఒంటరి మహిళలకు, ఒంటరి పురుషులకు కొత్తగా రేషన్ కార్డు పొందాలనుకునే వారికి ప్రభుత్వం ఎట్టకేలకు ఒక శుభవార్త అయితే చెప్పింది. అంటే ఆల్రెడీ ఈ యొక్క ఒంటరి పురుషులు, ఒంటరి మహిళలు ఉంటే వారికి ప్రత్యేకంగా ఒక రేషన్ కార్డు వచ్చిందనుకోండి, వారు కొత్తగా పెన్షన్ చేసుకోవడానికి కూడా ఒక ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి వారందరూ ఖచ్చితంగా ఒక రేషన్ కార్డ్ కావాలి కాబట్టి వారికి అయితే ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా కుటుంబంలో పెళ్లి కాని స్త్రీ అయినా, పురుషుడైనా పాత రేషన్ కార్డుల నుండి పక్కకి అంటే ఒంటరిగా రేషన్ కార్డ్ పొందాలంటే ఎంత ఏజ్ ఉండాలి అని దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా వారికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీకు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారికి కూడా షేర్ చేయండి. ఈ వీడియో కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వారు ఖచ్చితంగా ఈ యొక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో మన రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న అంటే పెండింగ్లో ఉంచి ఇవ్వకుండా వదిలేసిన రేషన్ కార్డులు జారీకి ఎట్టకేలకు మన కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. వివాహం అయిన కొత్త జంటలకు వివాహం అయినట్లు వివాహ ధృవపత్రం అనేది చూపిస్తే చాలు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే విధానాన్ని అమలు చేయబోతోంది మన కూటమి ప్రభుత్వం. మరోవైపు జగన్ యొక్క బొమ్మను తొలగించి కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. అదేవిధంగా 2019 నుండి 24 సంవత్సరాల మధ్య గత ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులు జగన్ బొమ్మను ముద్రించిన వైసీపీ ప్రభుత్వం పార్టీ రంగులతో రేషన్ కార్డును జారీ అయితే చేసింది. అలాంటి కార్డులను మార్చి కొత్త కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది మన కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు పంపిణీ అనేది అస్తవ్యస్తంగా జరిగిందని, దానితో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో 1,48,00,000 రేషన్ కార్డులు ఉండగా వాటిలో కేవలం 89,00,000 ఒక రేషన్ కార్డులకు కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం ద్వారా నిత్యావసర సరుకులను మాత్రం పంపిణీ చేస్తోంది. అంటే మిగిలిన 59,00,000 కార్డులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. వీటిని కూడా 59,00,000 కార్డులను కూడా కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కింద తీసుకుంటే రాష్ట్రానికి రేషన్ భారం అనేది ఉండదు. అందుకు కేంద్ర ప్రభుత్వం మిగిలిన 59,00,000 కార్డులను కూడా చట్టం కింద తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రూల్స్ని అయితే అంగీకరించలేదు. సో గత ప్రభుత్వంలో ఈ యొక్క కొత్తగా పెళ్ళైన వారికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలంటే అప్పటికే కుటుంబంలో ఉన్న రేషన్ కార్డులో ఉండే వారి పేరు తొలగించాల్సి ఉంటుంది కాబట్టి దానికి ప్రభుత్వం అనుమతి అయితే ఇవ్వలేదు. ఫలితంగా రేషన్ కార్డులు చాలా వరకు అలాగే పెండింగ్లో ఉండిపోయాయి. కొత్తగా పెళ్ళైన వారికి కొత్తగా కార్డులు అయితే అందలేదు. సో ఈ సమస్యను అధిగమించేందుకే మన కూటమి ప్రభుత్వం ఒక మినహాయింపు ఇచ్చి వివాహ ధృవపత్రం అయితే ఆధారంగా తీసుకొని కొత్త జంటలకు రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది మన కూటమి ప్రభుత్వం. అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డు పొందాలంటే కావలసిన డాక్యుమెంట్స్ని అయితే కొత్తగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా జంటకు అయితే స్త్రీ పురుషుల యొక్క ఆధార్ కార్డులు, ఒక గ్రూప్ ఫోటోను, అదేవిధంగా అప్లికేషన్ తీసుకొని స్త్రీ యొక్క పాత రేషన్ కార్డు యొక్క జిరాక్సు, పురుషుని పాత రేషన్ కార్డు యొక్క జిరాక్స్ అయితే తీసుకొని వివాహం అయినట్టు ఒక నమోదు పత్రం అంటే వివాహ ధృవపత్రం తీసుకొని దానిని ఒక ఒకవేళ ఈ యొక్క వివాహం యొక్క ధృవపత్రం అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ లేని పక్షంలో
పెళ్లి రోజు తాళి కడుతున్నట్లు సమయంలో తీసిన ఫోటోనైతే జత చేసి లేదా ఒక పెళ్లి పత్రికనైతే జత చేసి సచివాలయంలో ఇచ్చినట్లయితే మీరు వెంటనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే వచ్చింది. సో ముందుగా చెప్పినట్లు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఒంటరి పురుషులు ఎవరైతే ఉన్నారో వారైతే ఏజ్ అయితే ఎంత ఉండాలంటే దాదాపు 38 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికైతే ఈ యొక్క ఆప్షన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేక అదేవిధంగా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.